ప్రతిసారి కొత్త లైసెన్స్ ప్లేట్ అసెంబ్లీ లైన్ నుంచి దిగినప్పుడు ఆ ఖైదీ దాన్ని ఉద్దేశపూర్వకంగా వంచేసేవాడు. తర్వాత గార్డ్కి ఇది డిఫెక్టివ్ ప్లేట్ అని చెప్పి దాన్ని పారేయడం బదులు గార్డ్ చూడని సమయంలో తన టూల్ బాక్స్ లో దాచేవాడు. ఎవరూ గమనించకుండా అతను ఇది నెలల తరబడి చేస్తూనే ఉన్నాడు. తన ప్రణాళిక పర్ఫెక్ట్ గా అవ్వాలంటే శరీరాన్ని బలపరుచుకోవాలని అతను అనుకున్నాడు. ప్రతి రాత్రి నిద్రకు ముందు వ్యాయామం చేసి తన శక్తిని పెంచుకునేవాడు. శరీరం పూర్తిగా పరిమితికి చేరే వరకు ఆపలేదు. తర్వాత మంచం కింద దాచిన పెన్ మరియు పేపర్ తీసుకుని తాను ఎంతసేపు ఊపిరి బగపట్టగలడో జాగ్రత్తగా రాసేవాడు. ఆ రాత్రి అతను పూర్తి 10 నిమిషాలు ఊపిరి బగపట్టగలిగాడు. తన ప్లాను అమలు చేయడానికి సరిపోయే సమయం తర్వాతి ఉదయం చెత్త తీసుకెళ్తున్నప్పుడు బయట పోలీస్ వ్యాన్ పార్క్ చేసి ఉందని గమనించారు. డ్రైవర్ ఎవరితోనో మాట్లాడుతూనే ఉన్నాడు. వాహనం వైపు చూడలేదు. ఆ అవకాశాన్ని చూసి ఖైదీ వెంటనే పరిగెత్తి వ్యాన్ వైపు వెళ్లాడు. ముందే ప్రాక్టీస్ చేసినట్టుగా లైసెన్స్ ప్లేట్లతో తయారు చేసిన మెటల్ షీట్ను తీసుకుని వ్యాన్ కిందకు జారిపోయాడు. వ్యాన్ జైలు గేట్ దాటబోతున్నప్పుడు కొంతమంది గార్డులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. కానీ వారికి ఏమీ అనుమానం రాలేదు. వారి కోణం నుంచి వ్యాన్ కింద అన్ని సాధారణంగా కనిపించాయి. ఖైదీ శరీరం ఆ మెటల్ షీట్ కింద పూర్తిగా దారిపోయింది. సంతృప్తిగా గార్డులు వ్యాన్ వెళ్లనిచ్చారు. ఖచ్చితంగా 237 సెకండ్ల తర్వాత డ్రైవర్కి ఏదో వింతగా అనిపించింది. వ్యాన్ ఆపి చెక్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అప్పటికే ఖైదీ ఒక్కసారిగా వ్యాన్ కింద నుండి బయటికి దూకి డ్రైవర్ని కింద పడేసి వాహనంపై నియంత్రణ సాధించాడు.